నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకము అమలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. మరి ఇది కేవలం పేద ప్రజలకు మాత్రమే వర్తిస్తుందా, లేదంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన ప్రతి అధికారికి వర్తిస్తుందా అని ఒక క్వశ్చన్ అయితే అందరికీ వస్తుంది. అయితే చాలా రోజుల నుండి గృహలక్ష్మి పథకము కొద్దిమందికి అందట్లేదని ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా వారు ఎక్కడైతే ఛాంబర్స్ వినియోగిస్తున్నారో, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సెక్రటరియట్లో వినియోగిస్తున్న ఛాంబర్స్కి వారు కరెంటు బిల్లును వారే కట్టుకోవాలి, చెల్లించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే కేవలం పేదలకు మాత్రమే మరి సంక్షేమ పథకాలు అందాలి, జీతం తీసుకున్న వాళ్ళు లేదంటే మిగతా వారికి ఈ కార్యక్రమం అందదు అని చెప్పి స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంగా తాను కూడా ఈ కరెంటు బిల్లు చెల్లించాలి అని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన చేయడంతో వారందరూ కూడా వినియోగిస్తున్న ఛాంబర్స్కు సంబంధించి ఖచ్చితంగా బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే పేద ప్రజలకు సంబంధించి 200 యూనిట్లను పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇస్తున్న ప్రభుత్వం ప్రజలపైన భారాన్ని తగ్గించేందుకు ఒక ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలో భాగంగా ఇవన్నిటిని కూడా అమలు చేస్తూ వస్తున్నారు. ఇంకా చాలామందికి అందడం లేదు. అలాంటి వారు స్థానికంగా ఉన్న ఏదైతే గృహలక్ష్మి ఈ 6 గ్యారెంటీల పథకం కోసం ఖచ్చితంగా అమలయ్యే విధంగా, లేదంటే ఆ లబ్ధి పొందే విధంగా ఏదైతే పథకాన్ని అమలు చేశారో ఆ లిస్టులో మరొకసారి వారి పేర్లు ఖచ్చితంగా నమోదు చేసుకొని ఆయా అధికారులకు అందజేసినట్టయితే ఖచ్చితంగా ఈ లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. మొత్తంగా ఈ గృహలక్ష్మి పథకము ఏదైతే ఉందో, లేదంటే గృహజ్యోతి పథకాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అదే ఈ గృహజ్యోతి పథకము పేదలకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యమంత్రిగా లేదంటే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఆయా ఛాంబర్స్ను వినియోగిస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా కరెంటు బిల్లు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం మనం గమనించవచ్చు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి ప్రజలు కట్టే పన్ను నుండి జీతాలు తీసుకుంటున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఆ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి సూచన ఇవ్వడం జరిగింది.